ఫిబ్రవరి 4న జనసేన ఎన్నికల శంఖారావం పూరించబోతుంది. ఉత్తరాంధ్రలోని అనకాపల్లిలో జనసేన భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభ ద్వారా ప్రచార బరిలోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగనున్నారు. ఇప్పటికే ఇటు టీడీపీ అటు వైసీపీ రెండు పార్టీలు ఎన్నికల ప్రచారం మొదలెట్టాయి. రా కదలిరా అంటూ టీడీపీ ఏపీలోని అన్ని జిల్లాల్ని చుట్టేస్తుండగా తాము సిద్ధమంటూ వైసీపీ ప్రజల్లోకి వెళ్లింది. జనసేన ఎన్నికల శంఖారావం పూరించే ముందు నూకాలమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతారు. జనసేన బాగా ఫోకస్ పెట్టిన ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర ఒకటి. ఈసారి ఉత్తరాంధ్రలోని కొన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి నినాదం ప్రకటించడం ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పవన్ కళ్యాణ్ పూరిస్తారని తెలుస్తోంది. అలాగే అనకాపల్లి సభలోనే మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ అధికారికంగా జనసేనలో చేరబోతున్నారని సమాచారం. అంతకుముందు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేశారు. ఇప్పుడు సమరశంఖం పూరించడం ద్వారా ఆ పార్టీకి రానున్న ఎన్నికల్లో మైలేజీ పెరుగుతుందనే అంచనాలున్నాయి. అయితే రానున్న ఎన్నికల ఫలితాలతో జనసేన అసలు పిక్చర్ బయటపడుతుంది. జనసేన కూడా ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తే ఏపీలో ఎన్నికల వేడి పీక్స్కు చేరుతుంది.